నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఇప్పటికే మనకి నరేష్ గారు అడుగుతున్నారు ఇతర క్వశ్చన్. ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A ఎపిసోడ్ వస్తూ ఉంటుంది. అంటే నిన్న నేను క్రియేట్ చేసినటువంటి ఒక పోస్ట్కి మీరు కామన్గా అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఈ ఎపిసోడ్లో సమాధానాలు దొరుకుతాయి. సో ఎవరెవరైతే మీ క్వశ్చన్స్ ఆన్సర్ కాలేదో వాళ్ళైతే బాధపడకండి. మీకు కమ్యూనిటీ ట్యాబ్ కిందనే నేను ఆన్సర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకున్న ఈ టైం ఫ్రేమ్లోనే అన్ని క్వశ్చన్స్ కవర్ చేయాలంటే చాలా కష్టం. అరౌండ్ 100+ క్వశ్చన్స్ అయితే నాకు రావడం జరిగింది. సో దీంట్లో ఏదైతే ఇంపార్టెంట్ అని అనుకుంటానో వాటి పిక్ చేస్తాను. డెఫినెట్లీ వాటి గురించి నేను మీతో డిస్కస్ చేస్తాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. మొదటిగా ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికే రాజ్ కుమార్ గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ అంటే Realme 6 and 6 Pro ప్రైస్ ఎక్కువ ఉంటుంది అంటున్నారు కదా బ్రో, ఇది నిజమేనా? ఎస్, ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్ ప్రకారంగా మనకి ప్రైస్ అయితే కొంచెం హైక్ అయ్యేటువంటి అవకాశమే ఉంది. ఎందుకంటే ఇక్కడ 90 Hz రిఫ్రెష్ రేటు, అలాగే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, అలాగే మనకి పంచ్ హోల్ టెక్నాలజీ, అలాగే 64 మెగాపిక్సెల్ ఈవెన్ బేస్ వేరియంట్లో కూడా మన ముందు తీసుకొని రావడం, అంటే Realme 6 కూడా తీసుకొని రావడం, ఇవన్నీ కొంచెం ప్రైస్ పెరిగేటువంటి అంశాలే. కాకపోతే నేను హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళ రియల్మీ సంగతి మనందరికీ తెలిసిన, వీళ్ళు ఇంతకుముందు ప్రైస్ ఎక్కువ అని చెప్పి ముందుగా ఆఫర్ చేస్తారు, లీక్స్ ఇస్తారు, ఆ తర్వాత ప్రైస్ని మనకి తగ్గించి మనకు మార్కెట్లోకి తీసుకొని రావడం అయితే జరుగుతుంది. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఒక 1000-1500 రూపాయల ప్రైస్ ట్యాగ్ డిఫరెన్స్ వేరియేషన్ ఉండే అవకాశం ఉంది, అంతకుమించి అయితే లేదు. అండ్ నెక్స్ట్ జీ వంశీ గారు అడుగుతున్నారు, బ్రో ఇండియాలో యాపిల్ స్టోర్ పెడితే మరి మొబైల్ ఫోన్స్ ప్రైస్ తగ్గేటువంటి అవకాశం ఏమైనా ఉందా ఐఫోన్స్వి? సో 100% అలా ఏముండదు. ఇండియాలో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉందో వీళ్ళంతా థర్డ్ పార్టీ సెల్లర్స్ ద్వారా, అంటే యాప్ట్రానిక్స్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, లేదు అన్నట్లయితే రిలయన్స్ డిజిటల్, ఇలాంటి వాళ్ళ సహాయంతో అమ్మటం జరుగుతుంటుంది. ఇకపైన యాపిలే డైరెక్ట్గా మనం అమ్ముతూ ఉంటుంది. ప్రైస్ అయితే ఏం తక్కువ ఉండదు. కాకపోతే దీనివల్ల యాపిల్కే లాభం, ఎందుకంటే వీళ్ళకి ఇచ్చేటువంటి కమిషన్ కూడా యాపిల్కి ప్రాఫిట్స్ వస్తాయి కాబట్టి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికి మనకి క్రేజీ టార్ అడుగుతున్నారు. ఇన్నొక క్వశ్చన్ అంటే 15Kలో పోకో X2 తీసుకోవచ్చు అంటారా, లేదంటే Realme 6 Pro కోసం వెయిట్ చేయమంటారా? 100% Realme 6 Pro ఏదైతే ఉందో దీన్ని పోకో X2కి కాంపిటీటర్ కింద అయితే అసలు మనం కన్సిడర్ కూడా చేయలేము. ఎందుకంటే దీంట్లో 720G ఉంది, దాంట్లో 730G ఉంది. సో ఇది కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది. పోకో X2 ఏదైతే ఉందో అల్టిమేట్లీ దట్ ఈస్ ద కింగ్. 100% మీరు ఇప్పుడు పోకో X2 అయితే తీసుకోవచ్చు. లేదు 2 రోజులు వెయిట్ చేశారన్నట్లయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దెన్ అప్పుడు మీరు బెటర్ చాయిస్ని అయితే ఎంచుకోగలరని నా అభిప్రాయం. ఇకపోతే నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే మనకి సంపత్ గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే పిక్సెల్ డివైజెస్లో టైటన్ సెక్యూరిటీ అంటే ఏంటి? టైటన్ సెక్యూరిటీ అంటే ఏం లేదు, మనకి ఇది ఫిజికల్గా హార్డ్వేర్ లేకుండా, అంటే ఆల్మోస్ట్ దాన్ని ఇంకా ఎవరు హ్యాక్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయలేరు. అది ఆల్మోస్ట్ అసాధ్యం అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా ఇది వచ్చేటప్పటికి గూగుల్ పిక్సెల్ ఫోన్స్లోనే మనం చూస్తూ ఉంటాం. అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ ఉండడం వల్ల మనకు వచ్చినటువంటి లాభం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫోన్ కాల్ మాట్లాడుతున్నాను, లౌడ్ స్పీకర్ పెట్టాను, అవతల వాళ్ళకి లౌడ్ స్పీకర్ పెట్టామని అర్థమైపోతూ ఉంటుంది. సాధారణంగా సింగిల్ మైక్ అయితే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉందనుకోండి, డైరెక్ట్గా మనం ఎప్పుడైతే ఫోన్ కాల్ చేస్తామో ఈ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ బయట ఉండేటువంటి బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ అన్నిటిని మైనస్ చేస్తూ ఓన్లీ మన వాయిస్ని పంపిస్తూ ఉంటుంది. సో దట్ మనకి వాయిస్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. అవతల వాళ్ళకి ఎటువంటి డిస్టర్బ్ లేకుండా కమ్యూనికేషన్ చేయగలరు. ఎల్సిడి డిస్ప్లేస్ అడ్వాంటేజెస్ చెప్పండి. తక్కువ ప్రైస్, అలాగే మనకి డ్యూరబిలిటీ ఎక్కువ కంపేర్డ్ టు AMOLED స్క్రీన్స్ కన్నా. అండ్ నెక్స్ట్ ఇతనే 4వ క్వశ్చన్ కూడా అడుగుతున్నారు, బ్యాటరీ పాడైందని ఎలా తెలుసుకోవడం స్మార్ట్ ఫోన్స్లో ఎప్పుడు రీప్లేస్ చేయాలనేది? సాధారణంగా మన మొబైల్ ఫోన్లో సెన్సార్స్ ఉన్నాయి, బ్యాటరీ యొక్క హెల్త్ స్టేటస్ ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటాయి. సో వాటిని బేస్ చేసుకొని మనం చూస్తాం. ఫిజికల్గా అంటే మనకి అది టెక్నీషియన్ మాత్రమే అర్థం చేసుకోగలడు. అండ్ అట్ ద సేమ్ టైం యూజర్ కూడా ఒకవేళ వాళ్ళ బ్యాటరీ బ్యాకప్ రెగ్యులర్ దానికన్నా తక్కువ వస్తున్నా కానీ రీప్లేస్ చేసుకునేటువంటి టైం వచ్చింది అని మనం అర్థం చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికి మనకి నాని గారు అడుగుతున్నారు, ఇప్పుడు కొన్న మొబైల్ ఫోన్స్ అన్నింటిలో కూడా 180 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది, అంటే టచ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది కదా. టెంపర్ గ్లాసెస్ వేయడం వల్ల ఇది రిఫ్రెష్ రేట్ ఏదైనా తగ్గే అవకాశం ఉందా? ఖచ్చితంగా తగ్గుతుంది. సాధ్యమైనంత వరకు బ్రాండెడ్ టెంపర్ గ్లాసెస్ని యూస్ చేయండి, దట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికి మనకి నాగశౌర్య గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన వచ్చేటప్పటికి ద వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ టూ గుడ్ అని అంటున్నారు. థ్యాంక్ యూ నాగశౌర్య గారు. ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ అంటే 2017లో ఉన్నటువంటి ప్రాసెసర్స్ 2019లో ఉన్నటువంటి ప్రాసెసర్స్తో కంపేర్ చేస్తే ఇవి బీస్ట్, కానీ ఇంతకుముందు 2017లో మనకి 20 MB ఉన్నటువంటి అప్లికేషన్ 5 సెకండ్స్లో ఓపెన్ చేసింది. అఫ్కోర్స్ ఇప్పుడు వచ్చేటప్పటికి 60 MB ఉన్నటువంటి అప్లికేషన్ అదే 5 సెకండ్స్లో ఓపెన్ చేస్తుంది. సో ఇంత హై స్పీడ్ ఉండటం వల్ల మనకు వచ్చినట్టు లాభం ఏంటి? నిజంగానే ఇందులో ఇంత హ్యూజ్ అప్గ్రేడేషన్స్ అయితే జరుగుతూ ఉంటాయా? ఎస్, అఫ్కోర్స్ లేటెస్ట్ ఉండేటువంటి ప్రాసెసర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మెంట్ టు డిజైన్ ఫర్ ఫాస్ట్ ప్రాసెసింగ్. అఫ్కోర్స్ మనకి అప్లికేషన్
ఫైల్ సైజ్ ఎందుకు పెరుగుతుంది అంటే, గూగుల్ వీటిని ఎందుకు ఆప్టిమైజ్ చేయలేకపోతుంది అంటే డ్యూ టు కాజ్ ఆఫ్ దీంట్లో ఉండేటువంటి ఫీచర్స్ పెరుగుతున్నాయి, యాప్స్లో ఉండేటువంటి ఆప్షన్స్ పెరుగుతున్నాయి. సో వాటన్నిటిని తగ్గట్టుగా మీకు ఏమవుతుందంటే ఫైల్ సైజ్ కూడా పెరుగుతుంది, మళ్ళీ వీటిని ఆపరేట్ చేయడానికి అంతే తగ్గ ప్రాసెసర్ మనకు కావాల్సి ఉంటుంది. కాబట్టి సో ఆబ్వియస్లీ మనం 2017లో ఉన్నటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో 2018లో మనం ఓపెన్ చేయాలంటే ఇంతకుముందు 5 సెకండ్స్ పెట్టేది, ఇప్పుడు ఓన్లీ 1.5 సెకండే పడుతుంది. కాకపోతే అప్లికేషన్ ఫైల్ సైజ్ పెరగడం వల్ల ఇది ఈక్వల్ అవుతుంది అంతే. ఇంకా లిటరల్లీ చెప్పాలి అన్నట్లయితే మనం 2020లో వచ్చేటప్పటికే మనం ఓల్డ్ పద్మిని కారో లేదన్నట్లయితే మారుతి 800 వేసుకొని తిరిగినట్లు ఉంటుంది. ఎందుకంటే దాంట్లో లేటెస్ట్ ఫీచర్స్ ఉండవు. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా, అంటే ఇప్పుడున్నటువంటి రోడ్స్కి తగ్గట్టుగా వాటి పికప్ అయితే రావడం కష్టం కదండి. సో అందుకోసమే అక్కడ అప్గ్రేడ్స్ అయితే కంపల్సరీ కావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికి మనకి సత్యనారాయణ గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, ఆ ఛార్జింగ్ యొక్క స్పీడ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? మొబైల్ యొక్క ప్రాసెసర్ మీద. అలా ఏమి ఉండదండి. మొబైల్ ప్రాసెసర్ ఏదైతే ఉందో అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేసినా కానీ దాంట్లో ఛార్జింగ్ రిలవెంట్ ఐసీ ఏదైతే ఉందో అది సపరేట్గా ఉండాలి. దాన్ని బట్టే వీటి యొక్క ఛార్జింగ్ టెక్నాలజీ స్పీడ్ అనేది ఆధారపడుతూ ఉంటుంది. అలా అనుకుంటే మనకి బేసిక్ వేరియంట్స్లో ఏదైతే మనకి ఇప్పుడు రియల్మీ 6 కావచ్చు, 6 Pro కావచ్చు, వీటన్నిటిలో కూడా మనకి ఈ ప్రాసెసర్స్ అయితే రాకూడదు కదా, అంటే ఇంత ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే రాకూడదు కదా. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికీ ఆనంద్ విహారీ గారు అడుగుతున్నారు. పేరైతే ఫెంటాస్టిక్. ఇక ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, 30K పైన మొబైల్ ఫోన్ పెట్టి ఫోన్ కొనటం అంత అవసరమా? బిలో 18K ఫోన్స్లో అలాంటివి పనిచేయవా? ఎందుకు పనిచేయ? ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీతో ఇదంతా పాసిబులే. పోకో X2 ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ రియల్మీ X2 ఉంది. ఇవన్నీ కూడా ఫెంటాస్టిక్ మొబైల్ ఫోన్సే. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికీ నాగభవాని గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్న క్వశ్చన్ అంటే, రియల్మీ వాళ్ళు దేనికి ఇంత స్పీడ్గా మొబైల్ ఫోన్స్ని లాంచ్ చేస్తున్నారు? అది వాళ్ళకే తెలియాలి. ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అయినా మనం చెప్పుకోవచ్చు. వాళ్ళ విజన్ ఏంటి అంటే, ఎవ్రీ బడ్జెట్లో ఈవెన్ 1000 రూపాయల ప్రైస్ ట్యాగ్లో కూడా వాళ్ళదే మొబైల్ ఫోన్ మనం చూస్ చేసుకోవాలి. అంటే 1000 రూపాయల డిఫరెన్స్లో ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్నింటిలో కూడా వాళ్ళ ప్రైస్ ట్యాగ్ చూస్ చేసుకోవాలన్న విషయంతోనే వీళ్ళు ఎక్కువగా ఇట్లాంటి ఫోన్స్ని లాంచ్ చేస్తున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే పవన్ ఆర్జే గారు అడుగుతున్నారు. కొన్ని ఛానల్స్లో డైలీ పెయిడ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆఫర్ లాగా చెప్తూ ఉంటారు కదన్నా, అది ఎలా చెప్తుంటారు? నేను చాలా మందిని అడిగాను కానీ నాకైతే దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. మీరు చెప్పగలరని చెప్పి అడుగుతున్నారు. ఈయన పేరు పవన్ గారు. సో అదేం లేదు, మీకు సింపుల్గా యాప్ స్టోర్లోనే యాప్ ఆఫ్ ద డే లేదన్నట్లయితే కనుక ఫ్రీ యాప్ ఆఫ్ ద డే అనేటువంటి టైటిల్ని అయితే మీరు ట్యాప్ చేయండి. ఆ రోజు మీకు ఫ్రీగా ఉండేటువంటి యాప్స్ ఏవైతే ఇవన్నీ అక్కడ మీకు లిస్ట్లో చూపించడం జరుగుతుంది. అక్కడ ఒక్క అప్లికేషన్ కాదు, టోటల్గా మీకు 5-6 రకాల అప్లికేషన్స్ అయితే మనకు కనపడటం జరుగుతుంది. సో అట్లా పెయిడ్ యాప్స్ని మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఎప్పటికీ మనకి స్టేటస్ ఎడిట్స్ గారు అడుగుతున్నారు. ఎన్నో క్వశ్చన్ అంటే, శాంసంగ్లో అబ్రాడ్లో ఒక ప్రాసెసర్ని, ఇండియాలో ఒక ప్రాసెసర్ని ఎందుకు లాంచ్ చేస్తారు? సో వీళ్ళు ఏంటంటే డిపెండ్స్ అపాన్ ద క్లైమేట్ కండిషన్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జినోస్ ప్రాసెసర్స్ ఉన్నాయి, అలాగే ఇవి వీళ్ళ ఓన్ ప్రాసెసర్స్ కాబట్టి ఇవి తక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు శాంసంగ్ S10 తీసుకోండి. యూఎస్లో ఒక ప్రైస్ లాంచ్ చేస్తే ఇండియాలో వచ్చేటప్పటికి వాళ్ళు ఇంకొక ప్రైస్ని అయితే లాంచ్ చేస్తూ ఉంటారు. సో మన ఇండియన్స్లో మనకి ఎలా ఉంటుందంటే కొంచెం చవకగా వస్తే బాగుంటుంది అన్న దగ్గర వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రాసెసర్ దగ్గర కొంచెం కాంప్రమైజ్ అవుతూ మన ఇండియాలో ఒక ప్రాసెసర్ని, యూఎస్లో ఒక ప్రాసెసర్ని, అలాగే డిపెండ్స్ అపాన్ ద క్లైమేట్స్ అండ్ సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని ఈ ప్రాసెసర్స్ని డిజైన్ చేస్తుంటారు. ఒక్క శాంసంగ్ మాత్రమే అలా తయారు చేస్తుంది. రెస్ట్ ఆఫ్ ద మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నీ కూడా ఒకే ప్రాసెసర్ని త్రూఅవుట్ ద వరల్డ్ లాంచ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఎప్పటికీ వెంకటేశ్వర్ గారు అడుగుతున్నారు. ఎందుకు క్వశ్చన్ అంటే, హై బ్రో, రియల్మీ 6 బ్లైండ్ ఆర్డర్ చేశాను. చేసిన తర్వాత ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం కొనకపోతే అమౌంట్ బ్యాక్ వస్తుందా? ప్లీజ్ పికప్ మై క్వశ్చన్. 100% మీకు ఏ పేమెంట్ మోడ్ ద్వారా అంటే డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వాడారంటే ఆ క్రెడిట్ కార్డ్కి రిఫ్లెక్ట్ అవుతుంది, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. లేదు అన్నట్లయితే మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా వాడితే మీ నెట్ బ్యాంకింగ్ అకౌంట్లోకి వచ్చేస్తుంది. నో నీడ్ టు వరీ. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే మనకి ఎంవి క్రియేట్ యువర్ ఓన్ థింగ్స్ అనేటువంటి వ్యక్తి అడుగుతున్నారు. ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ కాదు, ఇది ఒక రిక్వెస్ట్. ఏం లేదు, వీళ్ళ అన్నయ్య వాళ్ళ బర్త్డే ఈ రోజు ఉందంట. సో ఇతనికి బర్త్డే విషెస్ చెప్పమంటున్నారు. ఇతని అన్నయ్య పేరు వచ్చేటప్పటికే శివమణి గారు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇలాంటి పుట్టినరోజులు మీరు లైఫ్ టైం అంతా జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికి మనకి గౌరీ శంకర్ గారు అడుగుతున్నారు. ఈయన క్వశ్చన్ అంటే, అన్న మీరు ఈ ఫీల్డ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? బికాస్ ఆఫ్ ప్యాషన్. ఇతనే మరొక క్వశ్చన్ కూడా అడుగుతున్నారు. ఐపీఎస్ వర్సెస్ విఏ డిస్ప్లేస్లో కలర్ పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది, కానీ కార్నర్స్లో చూస్తే మనకి నెగిటివ్ షేడ్స్ కనపడతా ఉంటాయి. వేరే ఐపీఎస్ ప్యానల్లో వచ్చేటప్పటికి మీకు కార్నర్స్లో నెగిటివ్ షేడ్స్ ఉండవు. కాకపోతే ఇందులో మనం కలర్స్ ఏవైతే ఉన్నాయి కొంచెం త్యాగం చేయాల్సి ఉంటుంది. రెండిట్లో నన్ను అడిగితే విఏ ప్యానల్ కన్నా ఐపీఎస్ ప్యానలే బెటర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ 720 వర్సెస్ 730G. 100% మీకు ఇక్కడ 730G ఏదైతే ఉందో బెటర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికి సురేష్ వర్మ, రోగ్ 2 లేదా ఐక్యూ 3. రోగ్ 2
బెటర్గా ఉంటుంది ఐక్యూ 3 కన్నా కానీ, ఎందుకంటే ఐక్యూ 3 నేను ఇంకా వాడలేదు. మేబీ వీళ్ళు కూడా గేమింగ్ బీస్ట్ కింద తీసుకొచ్చారు కానీ ఇది కూడా బెటర్గా ఉంటుంది, కానీ నేను వాడలేదు కాబట్టి నేనైతే సజెస్ట్ చేయలేను. యాజ్ ఆఫ్ నౌ అయితే రోగ్ 2 ఇస్ బెస్ట్. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే మనకి విశ్వనాథ్ గారు అడుగుతున్నారు, వై స్మార్ట్ ఫోన్ కంపెనీస్ డిస్ నాట్ ప్రొవైడ్ OIS ఇన్ 15K to 30K ప్రైస్ ట్యాగ్ సెగ్మెంట్. 30,000 రూపాయల్లో మీకు ఆల్రెడీ మన OnePlus కంపెనీలో అయితే స్టెబిలైజేషన్ ఉన్నటువంటి ఫోన్స్ దొరుకుతూనే ఉంటాయి. కాకపోతే 15,000 రూపాయల్లో దొరకవు. దీనికి రీజన్ ఏంటి అంటే దీంట్లో ఈ కెమెరా హార్డ్వేర్ ఇంటర్ఫేసెస్కి అయ్యేటువంటి కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ నాగేంద్ర గారు అడుగుతున్నారు, ఎయిర్పోర్ట్స్ యాపిల్కి అండ్ కాకుండా ఆండ్రాయిడ్కి వర్క్ అవుతుందా? 100% వర్క్ అవుతుంది, నాట్ ఏ ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఇప్పటికీ వీరేశం గారు అడుగుతున్నారు, అన్న Realme 6 Proలో AMOLED డిస్ప్లే ఉంటుందా? Vivo V17 ఇప్పుడు కొనొచ్చా? Vivo V17 కొనకండి, ఎందుకంటే Vivo V19 కూడా రేపు March 10th రోజు అనౌన్స్ చేస్తున్నారు మనకి. అండ్ అట్ ద సేమ్ టైం Realme 6 Proలో వచ్చేటప్పటికి మనకి AMOLED LED స్క్రీన్ కాదు, ఇందులో IPS స్క్రీనే మనకు రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ శ్రీకాంత్ రెడ్డి గారు అడుగుతున్నారు, ఇన్నర్ క్వశ్చన్ అంటే QLED ఆర్ OLED విచ్ ఇస్ ద బెస్ట్ చెప్పండి. అలాగే సామ్సంగ్, LG, సోనీ మూడిట్లో ఏది బెస్ట్? సోనీ చూడండి కొంచెం బెటర్గా ఉంటుంది. QLED కన్నా OLED ఏదైతే ఉందో మరింత బెటర్గా ఉంటుంది, కాకపోతే ప్రైస్ ట్యాగ్ ఎక్కువ. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి అక్షయ్ గారు అడుగుతున్నారు, 5G మొబైల్ ఫోన్స్ అయితే ఇండియాలో వచ్చేసినాయి, మరి 5G లాంచ్ ఎప్పుడన్నా మన ఇండియాలో? మేబీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఈ సెప్టెంబర్లో వీళ్ళు అంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో స్పెక్ట్రాన్ని వేల వేసేటువంటి పని ఉంది. ఇవన్నీ సెటప్ అయ్యి మొత్తం మనకు రావాలంటే మరొక 1 year పట్టేటువంటి అవకాశం ఉంది. మోస్ట్లీ 2021 ఇయర్ ఎండ్కి కానీ లేదన్నట్లయితే 2020 ఇయర్ స్టార్టింగ్లో కానీ మీరు 5G సర్వీసెస్ని అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఇప్పటికే నవీన్ గారు అడుగుతున్నారు, ఈయనైతే పర్సనల్ క్వశ్చన్ అడుగుతున్నారు. ఈయన అడుగుతున్న క్వశ్చన్ అంటే మీ ఫేవరెట్ హీరో ఎవరు టాలీవుడ్లో? సో ఎవరు హర్ట్ కాకుండా చెప్పండి అన్నాను అంటున్నారు. హర్ట్ అయితే ఉండి ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. నేను పర్సనల్గా ఇష్టపడేది అయితే పవన్ కళ్యాణ్ అండ్ వన్ అండ్ ఓన్లీ, నాకు ఇంకా అతను తప్ప ఎవరు ఇష్టమైతే ఉండదు. అండ్ ఈవెన్ ఇది పొలిటికల్గా కూడా కాదు, ఇది పర్సనల్గా నా అభిప్రాయం అంతే. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికి మనకి నరేష్ గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే స్నాప్డ్రాగన్ వర్సెస్ మీడియాటెక్. 100% మీకు ఇక్కడ స్నాప్డ్రాగన్ బెటర్గా ఉంటుంది కంపేర్ టు ద మీడియాటెక్ కన్నా. ఇంకా నెక్స్ట్ సుబ్రహ్మణ్యం గారు అడుగుతున్నారు, ఈయన క్వశ్చన్ అంటే విచ్ వన్ ఇస్ ద బెస్ట్, వన్ మోర్ డ్యూయల్ డ్రైవర్ లేదన్నట్లే Xiaomi డ్యూయల్ డ్రైవర్? వన్ మోర్ కొంచెం కాస్ట్లీ ఉంటుంది, కాస్ట్ అయినా పర్లేదు అంటే కనుక వన్ మోర్ చూసుకోండి, లేదు అన్నట్లయితే Xiaomi చూడండి బడ్జెట్లో కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే మనకి మనీష్ గారు అడుగుతున్నారు, పోకో F2 అండ్ Realme X50 Pro అన్బాక్సింగ్ చేస్తారా? నా క్వశ్చన్ పిక్ చేయగలరు. పోకో F2 అయితే ఖచ్చితంగా చేస్తాను, కానీ Realme X50 Pro 5G అయితే మాక్సిమం చేయకపోయే అవకాశం ఉంది. ఎందుకంటే 40,000 రూపాయలు పెట్టి నేను కొన్న తర్వాత కూడా మళ్ళీ తిరిగి దీన్ని అమ్ముకుందామన్నా కానీ ఎవరు పర్చేజ్ చేసేవాళ్ళు అయితే ఉండదు. మన ఛానల్ అంత పెద్దదేం కాదు. సో ఇప్పుడు నేను చేస్తున్న ప్రతి ఒక్క మొబైల్ అన్బాక్సింగ్ కానీ టీరెట్ కానీ అన్నీ నా పర్సనల్ మనీతోనే నేను చేస్తున్నాను. కొంచెం ఛానల్ ఇంక్రీజ్ అయింది అన్నట్లయితే మనకు కూడా రివ్యూ యూనిట్స్ వస్తే అప్పుడు డెఫినెట్లీ ప్రతి ఒక్క మొబైల్ ఫోన్ టీరెట్ వీడియో మీకోసం మన తెలుగు ఛానల్స్లో కూడా తీసుకొని రావడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ చెప్పటికి మనకి నవీన్ రెడ్డి గారు అడుగుతున్నారు. ఇన్నర్ క్వశ్చన్ ఏంటంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్న స్టడీస్, జాబ్, మ్యారేజ్ అండ్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద అప్కమింగ్ మొబైల్ ఫోన్స్ ఇన్ ద ఇయర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చదువు వచ్చేటప్పటికి నాది BSc కంప్యూటర్ సైన్స్ అయిపోయింది. అండ్ అట్ ద సేమ్ టైం జాబ్ వచ్చేటప్పటికి నా ఓన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అయితే నేను రన్ చేస్తున్నాను. అలాగే నాకు మ్యారేజ్ అయిపోయింది, ఒక పాప కూడా. అండ్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఇయర్లో అప్కమింగ్ మొబైల్ ఫోన్స్ అని అంటే నేను ఎపిక్గా అంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి మొబైల్ ఏదైనా ఉందంటే వివో ఎపెక్స్. సో ఇది ఫ్రెండ్స్, ఈ వారం మీరందరూ నన్ను కమ్యూనిటీ ట్యాబ్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ నా సమాధానాలు. ఎవరెవరైతే వాళ్ళ ప్రశ్నలు రాలేదో బాధపడకండి, ఆ కమ్యూనిటీ ట్యాబ్లోనే మీ క్వశ్చన్ కిందనే నేను ఆన్సర్ రావడం జరుగుతుంది. ఎందుకంటే మనకున్న షార్ట్ టర్మ్లో అంతమందిని కవర్ చేయాలంటే అది పాసిబుల్ కాదు. సుమారుగా 100+ క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.